Ravi, courier వచ్చేసిందా? Super. Yes, I will show you what that courier is very soon. మన last video lo what were we discussing? We need fats to release fats, right? Yes, you heard me right. But when I say fats, it is good fats, okay? Not like I told you, manamu McDonald's kelli fries tini fats kada, fats tini nenu I will release fats ananattu, okay? That is junk, bad, dirty fats. When I say fats, it is good fats. So what are the good fats? Avocados, oils, ghee, nuts. These are all really good fats, you know, which my grandmother knew naturally, you know. అసలు రిమెంబర్ దట్ గోంగూర పచ్చడి అంత ఫ్రెష్ ఆయిల్స్ కానీ మేము అన్నం తినేటప్పుడు గీ వేయటం కానీ అసలు ఆవిడకి ఎలా తెలుసో కానీ న్యాచురల్గానే తెలుసు, యూనో. ఫెంటాస్టిక్. ఐ మీన్ దట్ నాలెడ్జ్, నో ఐమ్ టెలింగ్ యూ. అసలు ఎవ్రీథింగ్ వుడ్ హావ్ బీన్ సో ఈజీ మా అమ్మమ్మ మాట కన్నా వినుంటే నేను. ఎనీవే, సో these are all the good fats, and in this video let's discuss oils, okay? And that is the courier I was talking about. Come on, let's go. I'm going to show you my exciting courier. But you know what, most of the time nenu healthy eating lo gaani, when I want to really eat and plan my healthy meal with a balanced meal, food sourcing the food chaala kashtam ayipoyedi naaku. So then nenu em anukunnanante, let me make it easy for me and you అని చెప్పి I started my own cold press oils. Yes, these are called Manjula Ghatamaneni oils. నేను manjulaghatamaneni.com, that is my own website కెళ్ళి నా సొంత oils I ordered them. Wow, sesame. These are beautiful cold pressed oils. Yes. I'm so excited. This is the courier I was talking about. And wow, mustard oil. I open it for you. So, you know, oils are like, manamu chala mandiki oils ela vaadalo we don't know, you know, especially manam refined oils vaadtamu, and which can be like really bad, you know. Oils ni extract chese vidham kuda, it's so bad. They kind of use all kinds of chemicals and dan tarata extract chestaru, plastic bottles lo vestaru. It is really, మనం గన ఒక్క చేంజ్ కిచెన్లో గన చేయగలిగామంటే ఆయిల్స్, యూనో, ఇఫ్ వీ కెన్ డూ దట్ వన్ చేంజ్ యూజింగ్ గుడ్ కోల్డ్ ప్రెస్ ఆర్గానిక్ ఆయిల్స్, అసలు హెల్త్ ఎంత ఇంప్రూవ్ అవుతుందో ఐ కెనాట్ టెల్ యూ. అండ్ దట్ ఈస్ సంథింగ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్, ద ఆయిల్స్, ఓకే? సో నాకు అసలు ఎంత ఎక్సైటింగ్గా ఉందంటే, దిస్ ఇస్ ఐ వాజ్ లైక్ వెయిటింగ్. నేను అసలు 2 days నుంచి ఐమ్ వెయిటింగ్ ఫర్ మై ఓన్ కొరియర్. ఓకే, లెట్ మీ ఓపెన్ ఆల్ దిస్, సెట్ ఇట్ అప్ ఫర్ యూ, ఓకే? సో దిస్ ఇస్ సెసమీ ఆయిల్. Then we have the mustard and groundnut and coconut oil. Coconut oil na favorite. You know, asalki oils మనం ఎలా వాడాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకే? అండ్ దీస్ ఆర్ ఆల్ గుడ్ ఆయిల్స్. వెన్ ఐ సే గుడ్ ఆయిల్స్, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్, యూనో, రిఫైన్డ్ ఆయిల్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టు సూపర్ బ్యాడ్ ఫర్ హెల్త్. అవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ దెన్ ఐ విల్ టెల్ యూ అసలు ఈచ్ ఆయిల్ మనం ఎలా వాడచ్చో నేను చెప్తాను, ఓకే? ద గ్రౌండ్ నట్, ఈ మధ్యన పీనట్ ఆయిల్ లేదా గ్రౌండ్ నట్ ఆయిల్కి చాలా బ్యాడ్ రెప్ వచ్చింది. బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఇట్స్ అ వెరీ నైస్ ఆయిల్. ఎస్పెషలీ మన ఇండియన్ కుకింగ్ చాలా వరకు మనము ఆయిల్స్ని ఒక టైప్ ఆఫ్ హై టెంపరేచర్కి తీసుకెళ్తాం. లైక్ యూనో, వేపుళ్ళు కానీ మన కర్రీస్ కానీ లైక్ చాలా హై టెంపరేచర్స్కి తీసుకెళ్తాం. మోస్ట్ ఆఫ్ ద ఆయిల్స్, ఎస్పెషలీ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్, అంత టెంపరేచర్స్కి తీసుకువెళ్ళకూడదు, యూనో. బట్ దానికి ఇఫ్ యూ వాంట్ టు డూ దోస్ థింగ్స్, ఒక్కొక్కసారి పిల్లలకి మంచిది కాబట్టి వీ మైట్ డూ దట్ టైమ్ వీ షుడ్ యూస్ ద గ్రౌండ్ నట్ ఆయిల్. అండ్ దెన్ కోకోనట్ ఆయిల్, ఇట్స్ మై ఫేవరెట్ ఆయిల్. ఐ లవ్ ఇట్. కోకోనట్ ఆయిల్ మన ఇండియన్ కుకింగ్కి యాప్ట్. మన ఇండియన్ కుకింగ్ మనం ఎక్కువగా లైక్ యూనో వేపుళ్ళు కానీ వాటికి లైక్ టెంపరేచర్స్కి లైక్ చాలా హై టెంపరేచర్స్కి వెళ్ళుద్ది. ఫర్ దాట్ ఇట్ ఈస్ రియలీ గుడ్. అండ్ కోకోనట్ ఆయిల్ ఎన్ని యూసెస్ ఉంటాయంటే ఐ స్టార్ట్ మై డే విత్ కోకోనట్ ఆయిల్, ఓకే? ఆయిల్ పుల్లింగ్, ఐ టేక్ 1 tablespoon అండ్ దెన్ ఒక పెప్పర్మింట్ డ్రాప్ కానీ ఏదైనా వేసుకొని ద ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఐ హ్యావ్ ఇస్ కోకోనట్ ఆయిల్. సో ఐ లవ్ ఇట్. నేను తలకి మసాజ్ చేసుకుంటాను, బాడీ మసాజ్ చేసుకుంటాను. ఐ యూజ్ ఇట్ ఫర్ కుకింగ్, ఐ యూజ్ ఇట్ ఫర్ ఆల్, యూనో, ఆయిల్ పుల్లింగ్ ఒకటి కాదు. ఇట్స్ లైక్ ఆయిల్స్లో ఐ థింక్ దిస్ ఇస్ ద సూపర్ స్టార్. అండ్ దెన్ sesame oil. Sesame oil is what my grandmother used.
గుర్తుందా మీకు నేను ఆ గోంగూర పచ్చడి స్టోరీ చెప్పినప్పుడు చట్నీ అంతా చక్కగా తీసి ఫుల్ సెసమీ ఆయిల్ పోసేసింది అమ్మమ్మ. ఐ వాజ్ లైక్ షాక్డ్, బట్ షీ న్యూ ఇట్ అసలుకి మన పెద్దవాళ్ళకి ఎంత న్యాచురల్గా తెలుసు అంటే ఐ వాజ్ జస్ట్ అమేజ్డ్. అప్పుడు నాకు అర్థం కాలేదు, బట్ యు నో వాట్, ఇట్ ఈస్ సూపర్ హెల్తీ. అండ్ సెసమీ ఆయిల్ అండ్ మస్టర్డ్ ఆయిల్ బెంగాలీస్ అయితే దే యూజ్ ఇట్ ఫర్ హెడ్ మసాజ్. అసలు వాళ్ళ ఫిష్ ఫ్రై కానీ ఇట్స్ అ రెగ్యులర్ థింగ్ వాళ్ళ కిచెన్లో. ఇట్స్ గాట్ మెనీ బెనిఫిట్స్, మెనీ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ సూపర్ న్యూట్రిషియస్. ఇవి రెండు నేను ఎలా వాడతాను అంటే I use it for very simple stir fries, you know. And what we must remember is actually a oil aina kuda, ప్లీజ్ డూ నాట్ టేక్ ఇట్ టు హై టెంపరేచర్స్. మనం ఎప్పుడైతే హై టెంపరేచర్స్కి తీసుకెళ్తామో చాలా అన్హెల్తీ ప్రాపర్టీస్ దాంట్లో తయారవుతాయి. యు నో వాట్ ఐ మీన్. మన హై టెంపరేచర్స్ కుకింగ్ కావాలంటే ఇట్ ఈస్ గ్రౌండ్ నట్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్. ఇవి రెండిటికి ఇట్ వర్క్స్. బట్ యు నో వాట్, బై అండ్ లార్జ్ అసలుకి ఆయిల్ని యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ యూజ్ ఇట్ ఫ్రెష్. జస్ట్ పుట్ ఇట్ ఆన్ టాప్ ఆఫ్ ద చట్నీస్ ఆర్ కర్రీస్. డోంట్ కైండ్ ఆఫ్ దాన్ని హీట్ చేసి డీప్ ఫ్రై అయితే అస్సలు తినొద్దు. ఇట్ ఈస్ రియలీ బ్యాడ్. ఐ నెవర్ ఎవర్ డూ డీప్ ఫ్రై. బట్ ఒక్కొక్కసారి మన పిల్లలు కానీ లైక్ ఇఫ్ దెర్ ఇస్ అ కిడ్స్ పార్టీ, వాళ్ళకి ఫ్రైస్ కానీ అట్లాంటివి ఇష్టం. అండ్ మనం ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ఇట్ ఫ్రమ్ మెక్డానల్డ్స్ బయట కంటే ఇంట్లో చేసుకోవటం బెస్ట్. దానికి ఐ యూస్ గ్రౌండ్ నట్. దట్ ఈస్ వెరీ రేర్. ఓకే, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ లెట్స్ జస్ట్ అవాయిడ్ ఫ్రైడ్ ఫుడ్. Yeah. So these are all the oils. Let's see how we can use them. Okay, come on, I'll just show it to you. Oils manaki చాలా మంచిది, for skin, bones and even for heart. చాలా మంది ఎక్కువ ఆయిల్స్ తింటే హార్ట్ ప్రాబ్లం వస్తుంది అనుకుంటారు. యాక్చువల్లీ ఆయిల్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హార్ట్. బట్ నేను చెప్పినట్టు ఆయిల్స్ ఎలా యూజ్ చేయాలి అండ్ వాట్ టైప్ ఆఫ్ ఆయిల్స్ ఆర్ యూ యూజింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లైక్ ఐ సెడ్, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మన అమ్మమ్మ స్టైల్. ఓకే, లైక్ హౌ టు యూజ్ ఆయిల్స్ లైక్ ఫ్రెష్ ఆయిల్స్, స్టర్ ఫ్రైలు అట్లా కాకుండా ట్రై అండ్ యూజ్ ఆయిల్. ఇప్పుడు ఎలా ఉంది ఈ బాటిల్, జస్ట్ లైక్ ద రూమ్ టెంపరేచర్ వితౌట్ హీటింగ్ ఇట్, ఉన్నది ఉన్నట్టు ఫ్రెష్ ఆయిల్, లైక్ దాట్, లైక్ హౌ మై గ్రాండ్ యూస్డ్. ఓకే, then avocado. It's my favorite. When I said good fats, this is super good for you. నాకు అసలుకి avocado చూస్తే నిధియే గుర్తుకొస్తుంది, నిధి అగర్వాల్. So I saw her eat this beautiful, unique, simple, easy way. తను చక్కగా ఇలాగా she just cuts an avocado. So చక్కగా ఇలా కట్ చేసి she just put little pepper, salt and lemon and just ate it like a snack. What a lovely idea. నేను ఏం చేస్తానంటే ఒక్కొక్కసారి లైక్ ఇట్స్ సో ఫిల్లింగ్ అండ్ లైక్ మనకు ఆకలేసినా కూడా I just cut it open and then I learned this from Nidhi. So I put pepper and salt and lemon, and then what I do is ఇంకొంచెం లైక్ మనకు గన ఆయిల్ గన వేస్తే ఇట్ విల్ బి లైక్ మనకి తొందరగా ఆకలి అవుతుంది. ఇట్ విల్ బి లైక్ అ ఫుల్ ప్రాపర్ స్నాక్. You know what I mean? So I just drizzle a little oil like this. That's it. Just drizzle it and then dig in. It makes a beautiful snack. I'm telling you. Try it. I love the smell and fresh oils. It's so good. Okay. I'll eat it later. Next, come on, I'll show you something. Mali fresh oils. I have this beautiful salad, okay, prepared, and then that's it. ఈ సాలడ్లో కూడా మనం ఏం చేయొచ్చు తెలుసా? ఆల్ వీ నీడ్ టు డూ ఇస్ ఈ సాలడ్ రెసిపీ కూడా మీకు చెప్తాను మళ్ళీ. ఓకే, సో దిస్ ఇస్ కంప్లీట్లీ ప్రిపేర్డ్ సాలడ్ అండ్ అగైన్ ఐ టేక్, సో దిస్ ఇస్ సెసమీ. దెన్ యూ కెన్ లైక్ మస్టర్డ్ ఇస్ ఆల్సో వెరీ నైస్ ఫర్ సాలడ్స్. నాకు సాలడ్స్లో ఇంకోటి చాలా నచ్చింది ఏంటంటే ఆలివ్ ఆయిల్. ఓకే, దట్స్ లైక్ it's got ఒక మంచి you can get that Italian cooking అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి మనకి. I love oil. It's one of my favorite and I will give a link below. That's my favorite brand. You can buy that too. So olive oil lo for like salads, olive oil is really good. Endukante it is little light, but you can also use sesame and mustard, and you can just after preparing, you have all you need to do is just take
or you can even just directly put it like that, okay? Just use it, use the oils, don't be scared. Then just give it a nice stir. And your salad is ready for you to eat. Now I'll show you one more thing. So, steaming veggies is my favorite way. Now vegetables tinedi, this is my favorite. Come closer, you can see here, have a better look at it, okay? So these are my steamed vegetables. You have water in this, so I just put the steamed veggies. And then you have, okay, I'll bring it there so that it'll be easy for you. And then I shall bring a bowl. Okay, so here we are. All right. So here is the oil. So these are the vegetables. So ivi steamed veggies anamata. So ee steamed veggies, broccoli, cauliflower, carrots, full of vitamin E. Carrots enta manchidante, and beans. So manaki manchi all colors, and manu kavalante koncham avocado kuda vesesukochu dantlo. You know what I mean? Just throw in some avocados in it, and then just steam your veggies. There. Use your fresh oils again. So this is another way. So if fresh oils itlanu chesko, like you can salad ga tinachu, steamed veggies tinachu, and then avocado I showed you, and of course mana chutneys lo edaina kuda fresh oils is the best way to eat oils. But having said that, ఒక్కొక్కసారి మనకి మన వేపుళ్ళు కానీ ఏదైనా స్టర్ ఫ్రైస్ మన కూరలో తినడానికి బాగుంటుంది. అఫ్ కోర్స్ వి నీడ్ ఆల్ దట్, కరెక్ట్? సో అప్పుడు నేను ఏం చేస్తానంటే అప్పుడు కూడా కొంచెం జస్ట్ లిటిల్ బిట్ నేను స్టీమ్ చేసేస్తాను. కొంచెం స్టీమ్ చేసేసిన తర్వాత ఆఫ్టర్ స్టీమింగ్ ఇట్ విత్ వెరీ లెస్ ఆయిల్, ఓకే, మళ్ళీ పోపు ఏమో ముందే డ్రై రోస్ట్ చేసేసుకోండి, ఓకే, విత్ వెరీ లెస్ ఆయిల్ ఐ జస్ట్ కైండ్ ఆఫ్ ఒక 2 minutes ఇలా సార్ట్ చేసేస్తాను. లైక్ ఇదో విత్ కోకోనట్ ఆర్ వీ కెన్ ఈవెన్ యూజ్ సెసమీ, మీ ఇష్టం. కోకోనట్ ఆయిల్ ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి నచ్చింది దాంట్లో ఈజ్ ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్, ఆ కోకోనట్ వాసన వస్తుంది. మనం తల మీద పెట్టుకోవటం మనకి అలవాటు కాబట్టి head massage laga gurtukostundo ento, many people don't like that smell. So I understand, if you don't like it you can use sesame or mustard, but even olive oil is good. But remember, olive oil ni మనం ఎక్కువగా stir fry కాకుండా fresh గా వాడటం better. But if you have to stir fry it, just stir fry only for 2 minutes. Avocado oil kuda chala manchidi. That link also I will give you below, which is my favorite brand, so avocado oil is also very good. Dani link kuda I will give it to you in the description below. So what is good, like ippudu mana oils fresh is the best, but మనకి స్టర్ ఫ్రైస్ కానీ మన వేపుళ్ళు కానీ చేసుకునేటప్పుడు మనం ముందు స్టీమ్ చేసుకొని తర్వాత స్టర్ ఫ్రై చేసుకుంటే దట్స్ ద బెస్ట్ వే. లేదా ఇఫ్ యూ డోంట్ వాంట్ టు స్టీమ్, లైక్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు స్టీమ్ ఇట్ అండ్ యూ వాంట్ టు డైరెక్ట్లీ స్టర్ ఫ్రై చేసుకోవచ్చు వన్స్ ఇన్ అ వైల్, రోజు వద్దు, ఓకే? రోజు కావాలంటే మనం ఇట్లాగా దిస్ ఇస్ ద హెల్తియెస్ట్ వే టు ఈట్ ఇట్, అండ్ ఆఫ్ కోర్స్ సాలెడ్. సో మనకన్నా స్టర్ ఫ్రైస్ కూడా డైరెక్ట్గా చేసుకునేటప్పుడు I think that time groundnut is best. ఎందుకంటే ఇంకొంచెం టైం మనము బాగా బాండీలో వేయటం కానీ వేపుళ్ళకు కానీ ఇంకొంచెం టైం పట్టుద్ది కాబట్టి గ్రౌండ్నట్ ఇస్ బెస్ట్, అండ్ కోకోనట్ ఆయిల్, ఓకే? బట్ చాలా తక్కువ 2 minutes 3 minutes అంటే దెన్ యువర్ సెసమీ, యువర్ మస్టర్డ్ అండ్ ఆలివ్ ఆయిల్ అండ్ అవకాడో ఆయిల్. So this is how you use your oils, and I'm very confident that I have, nakunna knowledge anta meeku transfer cheyadaniki I tried my best. But what I'm saying is, manakana oils vaattam gana clear ga asalaki adi ardhamaithe, we are like, it's a huge step to the health anachu, it's a very big step towards healthy eating. So all Manjula Ghatamaneni oils, that is so fresh oils, are available in manjulaghatamaneni.com. So you can go online and order it. You also can get them in Qmart and Pangea also, okay? Hope you liked this video. So what do you have to do? Like, share and subscribe. And inko visham,
డోంట్ ఫర్గెట్ టు రింగ్ ద బెల్ బికాస్ ఆ బెల్ కన్నా రింగ్ చేస్తే నా వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో డోంట్ ఫర్గెట్ దాట్. ఎనీవే గ్రేట్. సో వాట్ ఎల్స్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్, మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఇప్పుడు మీరు నన్ను ఏమన్నా అడగాలన్నా, please write in the comments below. Also you can write to me, maybe mana meet avvachu and I can clear all your doubts. I can get on a online session with you, me doubts clear chestanu. Let's catch up soon, okay? So whatever doubts you have, please write to me and we'll catch up. Yeah, see you soon. Bye guys.